ఆంధ్రప్రదేశ్లో మరోసారి కోవిడ్ కలకలం రేపింది. మొత్తం 12 కేసులు పాజిటివ్ ఉన్నాయి. నలుగురు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 2 వారాల నుంచి పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. కడపలో 8, గుంటూరులో 4, విశాఖ, కాకినాడలో ఒక్కొక్క కేసు నమోదైంది. కోవిడ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు మరోసారి టెన్షన్ పెడుతున్నాయి. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజాగా కోవిడ్ కేసులపై వైద్య ఆరోగ్య శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, బాధితుల్లో 4 చనిపోయినట్టు ప్రకటించారు. చనిపోయిన వారు కడప జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 1 మృతి చెందారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ తెలిపారు. కోవిడ్ పాజిటివ్ గా తేలి చనిపోయిన 4కి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 12 కేసుల్లో కడప జిల్లాలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని వీరపాండ్యన్ తెలిపారు. కోవిడ్ పాజిటివ్ తేలిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు 2 ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఒకవేళ అనుమానిత లక్షణాలు ఉంటే ఆసుపత్రులకు వెళ్లాలన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసులకు సంబంధించి వైరస్ జన్యుక్రమ స్వరూపాన్ని గుర్తించేందుకు 5 శాంపిల్స్ సేకరించి పూణేలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ కి పరీక్షల కోసం పంపినట్టు తెలిపారు. జూన్ 26 నుంచి జూలై 16 వరకు 4 జిల్లాల్లో 12 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 67 మందికి చెందిన శాంపిల్స్ పరీక్షిస్తే 11 మందికి పాజిటివ్ అని తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తిని తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు సిఎంసిలో కోవిడ్ పాజిటివ్ గా తేలింది. విశాఖపట్నంలో కోవిడ్ పాజిటివ్ తేలిన వ్యక్తి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లొచ్చారు. అప్పటి నుంచి జ్వరం, తలనొప్పితో బాధపడుతుండటంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. ఆయన భార్యకు పరీక్ష నిర్వహించగా ఆమెకు నెగటివ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో డిఎంహెచ్ఓలు, జీజీహెచ్లు, బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్లను అలర్ట్ చేశారు. ఇప్పటికీ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లు, విటిఎం, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు, ఆక్సిజన్, మందులు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు ఆసుపత్రుల్లో కోవిడ్ వార్డులు ఏర్పాటు చేసి అవసరమైన యాంటీబయాటిక్స్, ఇతర సాధారణ మందులు అందుబాటులో ఉంచుతున్నారు. బీపీ, షుగర్ సహా దీర్ఘకాలిక సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద కోవిడ్ భయం మరోసారి జనాల్ని వణికిస్తోంది.